ఒక చిన్న మ్యాజిక్ వాటర్ డ్రాప్ విలియం మొక్క పెన్సిల్ని అద్భుతంగా మార్చింది. ఒక ఊరిలో విలియం అనే చిన్న బాబు ఉండేవాడు. అతనికి డ్రాయింగ్ వేయటం అంటే చాలా ఇష్టం. కానీ తాను గీసిన డ్రాయింగ్ని ఎవ్వరికీ చూపించేవాడు కాదు. ఒకరోజు మధ్యాహ్నం తాను తన పెన్సిల్తో డ్రాయింగ్ చేస్తున్నప్పుడు ఒక మాయా బిందువు ఆ పెన్సిల్ మీద పడింది. వెంటనే అది మ్యాజిక్ పెన్సిల్గా మారిపోయింది. విలియం ఆ మ్యాజిక్ పెన్సిల్తో ఒక పక్షిని గీశాడు. అది నిజంగా ఆకాశంలో ఎగరటం మొదలుపెట్టింది. విలియం పొరపాటుగా ఒక రాక్షస బొమ్మను గీశాడు. అది నిజంగా బయటకు వచ్చి రాక్షసిలాగా గర్జించింది. విలియం చాలా భయపడుతూ దాన్ని చెరిపేశాడు. తరువాత ఒక ప్రశాంతమైన సూర్యుని బొమ్మను గీశాడు. వెంటనే ఆ రాక్షసి బొమ్మ మాయమైపోయింది. ప్రశాంతమైన సూర్యుడి బొమ్మ కనిపించింది. ఆ రోజు నుంచి విలియం తన మ్యాజిక్ పెన్సిల్ను వాడి అందమైన పక్షులు, పూల తోటలు బొమ్మలుగా గీసి తన డ్రాయింగ్తో పిల్లలను ఆనందపరిచేవాడు. అప్పుడు విలియంకు ఒక విషయం బాగా అర్థమైంది. ఈ మ్యాజిక్ పెన్సిల్తో మంచి పనులు మాత్రమే గీయాలని తెలుసుకున్నాడు. ఇందులోని నీతి ఏంటంటే, మనకు ఉన్న శక్తిని మంచి పనులకు మాత్రమే వాడాలి. మన కలల్ని నిజం చేసుకోవాలంటే ప్రయత్నం చేయాలి. అప్పుడే నిజమవుతాయి.